హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అనమాట. సో ఆషాఢ మాసం అలాగే బోనాల పండుగ అనగానే ఆ గెస్ట్ మనకి ఫస్ట్ గుర్తొస్తాడనమాట. సో అటు గోల్కొండ చూస్తున్నా, ఇటు ఓల్డ్ సిటీ చూస్తున్నా, ఎక్కడ పోయినా ఆ గెస్ట్ చాలా వైరల్. సో ఏంటి ఈసారి బోనాల పండుగ ఎలా జరిగింది, సో ఇవన్నిటికీ తెలుసుకోవడానికి గెస్ట్ దగ్గరకు మనం వచ్చేసాం అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో మీ అందరికీ పరిచయం ఉన్న పేరే జోగిని అనురాధ గారు. సో మాట్లాడదాం, వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనం ఈ జనరేషన్లో ఈ సందర్భాలలో మనం బాగా వింటూ ఉన్నాం. లైక్ రీసెంట్గా కొన్ని సంఘటనలు మనం చూసాము. జోగినీళ్ళు అని చెప్పి, శివశక్తులు అని చెప్పి కూడా, సో వాళ్ళు ఫేక్గా ఉండి కూడా బయటకు వచ్చి మేము నిజమే అని చెప్పి కూడా జనాలని నమ్మిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ జోగిని వ్యవస్థలో, అలాగే ఈ శివశక్తులు ఏంటి, చాలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. మాట్లాడి దీని అన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా జన్య మీడియా వాళ్ళందరికీ, ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాసం సస్యశ్యామలంగా ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓ సూపర్ అమ్మ. సో థ్యాంక్ యూ, మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా జరిగిందమ్మా మొన్న గోల్కొండ బోనాలు? ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఫస్ట్ బోనం కూడా అక్కడ నుంచి తెలంగాణలో బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఎలా జరిగింది ఈసారి? ఎందుకంటే గతంలో మనం చూసాము ఈ జోగినీలకు కానీ శివశక్తులు కానీ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు, వాళ్ళు మనసులో చాలా బాధ ఉన్నట్టు కూడా మనం చూసాము. ఈసారి ఎలా జరిగిందంటారు? ఈసారి మాత్రం సంతోషంగానే జరిగింది. గోల్కొండలో చూసుకున్నట్టయితే, మళ్ళీ ఇంకోటి బల్కంపేటలో అయినా సరే మంచిగానే జరిగినాయి. అంటే ఇక్కడ కూడా మా దాంట్లో కూడా కొంచెం పార్షాలిటీస్ చూపించుకుంటూ కొంచెం రాజకీయాలు నడిపిస్తున్నారు కొంతమంది. ఏంటంటే పాసులు ఇవ్వడం కానీ, ఏదన్నా మీటింగ్స్ అయినా సరే ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకుండా అట్లా వెళ్ళిపోవడము అట్లా చేస్తున్నారు. మా వాళ్ళకు కూడా అది భావ్యం కాదు. అది కరెక్ట్గా ఏదైనా ఉంటే మెసేజ్ అందరికీ గ్రూప్లో అంటే ఒక గ్రూప్లో కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్లో కొంతమంది లేరు. కొంతమంది ఈ గ్రూప్లో ఉంటే కొంతమంది వేరే గ్రూప్లో లేరు అనమాట. అన్ని గ్రూప్లలోకి ఫార్వర్డ్ చేసేటట్టు, మెసేజెస్ ఫార్వర్డ్ చేసేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో మా దాంట్లో కూడా అలా రాజకీయాలు చేయబోతున్నారు. కానీ అమ్మవారి ముంగట ఆ రాజకీయాలు నడవదు. పనికొస్తే అమ్మవారి ముంగట రాజకీయాలు పనికిరాదు. అది ఎప్పటికీ ఇది శాశ్వతమైన జీవితం కాదు. మనం 4 రోజుల జీవితం కాబట్టి మనం అమ్మవారి కోసం మనం ఎంత అంటే మనం చూస్తే మనం ఎట్లా ఫ్లవర్ లెక్క మనం కనిపిస్తాం, అందంగా కనిపిస్తాము. మనతో మాట్లాడాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది, మనతో దీవెన తీసుకోవాలని ఎంతో మందికి కోరిక కూడా ఉంటుంది. కాబట్టి మనం కూడా మన బిహేవియర్ అయినా సరే, మన వైఖరి ఎట్లా మనం మాట్లాడాలి, ఎట్లా ఏ విధానంలో పోవాలి, ఏ వేలో పోవాలి అనేది కూడా తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను. ఓకే, సో అంటే జోగినీలు అంటే శివశక్తులు అన్న కూడా దైవంగా భావిస్తాం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూసినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు వాస్తవంగా చెప్పండి, నేను అడిగే ఈ క్వశ్చన్కి నిజంగా మనసు మీద, ఎందుకంటే మీరు ప్రతిదీ వాస్తవాలు మాట్లాడతారని చెప్పి మాకు తెలుసు, అబద్ధాలు ఆడారని చెప్పి. సో వాస్తవంగా చెప్పండి, జోగినీలు అలాగే శివశక్తులు ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో, ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు శివశక్తులు కాకుండా కానీ శివశక్తులుగా నామకరణం చేసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు, బోనాలు ఎత్తుకుంటున్నారు. అంటే అందరికీ మేము గౌరవం ఇస్తాం, అందరికీ మేము ప్రతి ఒక్కరికి కూడా ఏకీభవిస్తాం, ఏ మాట అయినా సరే, ఏదైనా సరే. కానీ కొన్ని తప్పులు మిస్టేక్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా గ్రహించుకొని తిరగాలి. అంటే మన మనసుకి మనం మోసం చేసుకున్నప్పటికీ కూడా దైవానికి సమాధానం చెప్పేది ఉంటుంది. కాబట్టి దైవానికి మనం ఇక్కడ కాకుండా మనము చనిపోయినాకన్నా మనం దేవునికి సమాధానం చెప్పేది ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తాం అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము దైవాన్ని మోసం చేయకుండా మనం ఒక భక్తి మార్గంలో, భక్తి శ్రద్ధలతోటి ఉంటే భక్తి మార్గంలోనే ఉండండి, లేదంటే వేరే ఏదన్నా దాంట్లో ఉండండి. ఇంకా దీంట్లో ఉంటూ అది కూడా కొంచెం ఇదైపోతుంది అనమాట. అంటే శిగం అంటే ఇదేనా, వీళ్ళు ఇదేనా అన్నట్టుగా ఇదైపోతుంది. అంటే ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవం ఇస్తాం. ప్రతి ఒక్క జనాలకి కూడా, ప్రతి ఒక్క క్యాండిడేట్ అయిన ఏ వర్గానికి చెందినప్పటికీ కూడా మేము గౌరవం ఇస్తాం, పుచ్చుకుంటాం గౌరవం. కానీ కొన్ని ఏంటంటే
జోగిని అంటే ఇట్లా ఉంటుందా, శివశక్తి అంటే ఇట్లా ఉంటుందా అన్నట్టు కూడా కొంతమంది అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. అరే మీరు చూస్తేనేమో ఇట్లున్నారు, వాళ్ళు చూస్తేనేమో అట్లున్నారు, ఈ బోనాల టైంలో చూస్తే రంగవల్లి లెక్క కనిపిస్తున్నారు, మళ్ళీ తర్వాత చూస్తే వేరే విధంగా కనిపిస్తుంది, ఏంది సంగతి అని కూడా మమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు. Yes, అంటే ఇది చాలా మంది జనాలు చూడాల్సిన వీడియో కాబట్టి అడుగుతున్నాను. సో ఎలా గుర్తుపట్టాలి, ఎందుకంటే సో వాళ్ళు బయట మనం చూస్తూ ఉన్నాం, బోనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళు రెడీ అయ్యే తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి, ఎందుకంటే కొంతమంది జనాలు వాస్తవంగా చెప్తున్నారు ఈ మాట, నేను నిజంగానే శివశక్తులు నిజంగానే జోగిని అని చెప్పి కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో బోనం ఎత్తించుకునే సందర్భాలు కూడా మనం బాగా చూస్తున్నాం. వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ జనరేషన్లో ఏమవుతుందంటే యూట్యూబ్స్ అనేసి, ఇన్స్టాగ్రామ్స్ అనేసి, ఫేస్బుక్ అనేసి ఈ క్రేజ్ పెంచుకోనికి ఈ రంగంలో దిగుకుంటూ, అంటే అసలు నిజమైన వ్యక్తులను కూడా హేళన పరంగా చేసుకుంటూ నడుస్తున్నారు. అది భావ్యం కాదు. పబ్లిక్ కూడా గుర్తుపట్టాలి నిజం అంటే ఏంది. ఇప్పుడు మా ఇంటర్వ్యూస్ ఉన్నది, కొంతమంది అంటే వేరే వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి ఇంటర్వ్యూస్, వాళ్ళది కూడా చూస్తున్నారు, మాది కూడా చూస్తున్నారు. అంటే అసలైన వ్యక్తులు అంటే మనము జనాలల్లా మనం తిరుగుతున్నాం కాబట్టి మనం గుర్తించుకోవాలి అసలైన వాళ్ళు ఏంది, అబద్ధం అంటే ఏంది, నిజం అంటే ఏంది అనేది వాళ్ళు గ్రహించుకొని ముంగడికి సాగాలి. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, నిజాన్ని ఎంకరేజ్ చేయాలి, అసలైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే. అంటే ఎలా గుర్తుపట్టాలి అంటే గుర్తుపట్టనంత తీరుగా కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు కదా, సో వాళ్ళకి డిఫరెన్షియేట్ ఏమైనా ఉంటుందా, లైక్ అంటే నిజమైన జోగిని ఇలా ఉంటారు లేకపోతే ఇలా ఏదన్నా. అయితే ఇప్పుడు మా ఊరు ఉంది, ఇప్పుడు మా బోడుప్పల్ విలేజ్ ఉంది. అంటే మేము చిన్నతనం నుంచి 7 years అప్పటి నుంచి కూడా మేము శిగమవుతున్నాం, మేము దేవుని మనుషులం అని అందరికీ కూడా వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అందరికి తెలుసు, ఇప్పుడు వీళ్ళు అసలైన వాళ్ళు, వీళ్ళు ఇది నకిలీ అన్నట్టు కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే శివశక్తులల్లో ఎవరైతే బోనాలు ఎత్తుకొని అంటే పిలిపిస్తున్నారో, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని పిలుస్తున్నారో, మా లాగా వేరే వాళ్ళని కూడా పిలుస్తుంటారో వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ అసలైన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేయండి, అంటే ఎంకరేజ్ చేయండి. మా దాంట్లో కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, గరీబోళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించండి, గౌరవించండి. మనం కూడా మన శివశక్తులు కూడా మన మర్యాదలని, మన బొట్టు, మన సాంప్రదాయాన్ని మనం ఇలానే మన ట్రెడిషనల్ అనేది, మన ట్రెండ్ ఇది ఇట్లా ఉండాలని మనం చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మీరు బోనాల టైంలో కూడా మీరు రంగం ఎక్కుతూ ఉంటారు, లైక్ అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది కూడా మీరు ముందే చెప్తూ ఉంటారు. అంటే ఆ సందర్భాలలో ఎలా ఉంటుంది అమ్మా, అంటే మీపై దేవుడు వస్తాడు అని చెప్పి కూడా మాకు తెలుసు, కానీ ఆ సందర్భాలు మీకు గుర్తుంటే అసలు మీరు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, అసలు ఏంటి ఆ సిచ్యువేషన్ అప్పుడు, బిఫోర్ ముందు మీకు ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది? అయితే రంగం అనేది ఒక పెద్ద మాట, అది ఎవరికి అందదు, అది అదృష్టం. అది ఏంటంటే అమ్మవారు ఎవరికైతే దీవెనలు ఉంటాయో, అమ్మవారు ఎవరికైతే ఆమె పలుకు, ఆమె మాట మా నోటగా పలికించుకోవాలనుకుంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అమ్మవారు రావడం, అమ్మవారిని మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ఆ స్థానంలో నిలబెట్టడం మాకు ఒక పెద్ద వరం అది. ఇంకోటి ఏంటంటే రంగంకి మేము వెళ్ళే ముందు మేము ఎప్పుడైతే వడి బియ్యము మేము అమ్మవారి లెక్క అలంకరణ చేసుకొని, పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని మేము ఎప్పుడైతే చేత కిన్నెర పట్టుకుంటామో, బైండ్లవారి నాదాలతోటి, జమడిక నాదాలు, డప్పుల మోతలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ప్రారంభం అవుతాయో అప్పటి నుంచి మేము కొంచెం అన్కాన్షియస్ లెక్కనే అయిపోతుంటాం అనమాట. ఎప్పుడైతే మేము పచ్చికుండ దగ్గర రాగానే మేము అమ్మవారికి దండకాలు వేస్తుంటారు అనమాట. అమ్మవారిని పొగుడుకుంటూ, అమ్మవారిని రమ్మని వేడుకుంటూ, వాళ్ళు బైండ్లవారైనా సరే, వగ్గువారైనా సరే, ఈ వివిధ రకాల పనిమాటలు ఉంటారు, వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్పుడు పొగుడుతుంటారు అనమాట. అమ్మవారిని పొగుడుతుంటే మా మీద అమ్మవారి ఆవాహనం అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చికుండ రంగం ప్రవేశం అయిపోతుంది. అప్పుడు రంగ ప్రవేశం చేస్తుంది అనమాట. అప్పుడే పచ్చికుండ మీద నిలబడుతుంది. అమ్మవారు వచ్చిన తర్వాతనే పచ్చికుండ మీద నిలవడం జరుగుతుంది. ఓకే, అట్లా. సో అంటే అప్పుడు మీరు చెప్పేవన్నీ వాస్తవాలు జరిగినా ఉన్నాయా ఇంతవరకు ఏదన్నా? ఇప్పుడు చెప్పాలంటే మౌలాలీలో అయినా సరే, గత సంవత్సరం మనం లంగారోజులో అయినా సరే, అమ్మవారు చెప్పింది ఏంటంటే చిన్న వయసు పిల్లలకు గండాలు రావడము, అంటే యూత్కి గండాలు రావడము, ప్రాణహాని నష్టం ఉందని చెప్పింది అమ్మవారు. అవి అన్నీ నేను అంతా ఇప్పుడు రంగం అయిపోయిన తర్వాత నేను వింటే అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. కాబట్టి అది రియలైజ్ అవుతున్నాం. నాకైతే అమ్మవారు చెప్పిన మాట అవును. ఈ సంవత్సరం మాత్రం యువత పిల్లలకు మాత్రం ఎంతో మంది యువత
అమ్మ భూతల్లి వడలో చేరిపోయారు అనేది నేను గమనించిన, అది మాత్రం వాస్తవం. ఓకే, పచ్చకుండ పైన నించున్న తర్వాతనే ఆ అమ్మవారు వస్తుందని చెప్పి కూడా మీరు చెప్తారు. సో మొన్న మీది ఒక వీడియో చూసాను నేను, స్టూడియోలో కూర్చొని కూడా. సో గతంలో మీరే పోరాటం చేసిరు, అట్లా ఎక్కడ పడితే అపవిత్రమైన ప్లేస్లలో అమ్మవారు రాదు అని చెప్పి కూడా ప్రశ్నించారు. అనేక మార్లు బయటకు వచ్చిర్రు, సో ఉద్యమాలు చేసిరు. ఆ టైంలో అక్కడ ఒక విగ్రహం దగ్గర కూడా విగ్రహం పెద్ద ఇష్యూ అయితే కూడా అందులో మీరు పార్టిసిపేట్ చేశారు. సో తిప్పి కొడితే మళ్ళీ చూస్తే రీసెంట్గా మీద ఒక వీడియో చూసాను, అదే ఒక స్టూడియోలో మీరు కూర్చొని ఎప్పుడైతే రంగం వచ్చేటప్పుడు మాట్లాడతారో అలా చేస్తారో అలాంటి వీడియో నేను ఒకటి చూశాను. లైక్ చూడగానే నేను లిటరల్లీ షాక్ అయినా. అరే ఏంటి అమ్మ ఒకప్పుడు ఇట్లా పోరాటం చేసిన అమ్మనే మళ్ళీ స్టూడియోలో కూర్చొని మళ్ళీ ఏంటి అని చెప్పి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. అయితే అటువంటిది ఏం లేదండి. ఏంటంటే నేను పాట పాడేటప్పుడు, అంటే నేను ఒక పాట పాడతాను ఇప్పుడు. ఆ పాట దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా దాయి దాయి తమ్ముడా అట్లా పాట పాడుతుంటే అది తీసిన విజువల్స్ అనేది దాంట్లో యాడ్ చేస్తారనమాట. అంతే తప్ప మేము 10 మందికి చెప్పేటోళ్ళు మేము చెప్పించుకునే రకం కాదు. కాబట్టి మంచి ఏంది చెడు ఏంది అనేది మా గురువులైనా సరే మాకు ఒక మార్గం, ఇది భక్తి మార్గం అంటే ఇది బిడ్డ, ఇట్లా నడవాలి, ఇది అధర్మం ఇది ధర్మం అని కూడా కొన్ని మాకు చెప్పినవి ఉన్నాయన్నమాట. మేము అది ఫాలో అవుతాం. మా రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉంటే, మా శివశక్తుల గణాదులు మా రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉంటే అవి పాటించుకుంటూ మేము ముందుకు వెళ్తాం అనమాట. కానీ అటువంటివి మేము దాన్ని ప్రోత్సాహం చేయము, ఎంటర్టైన్ చేయం దాన్ని. ఏంటంటే ప్రతి దగ్గర అంటే రావడం అనేది చాలా తప్పు. అంటే ఊగే వాళ్ళు ఎట్లా ఊగుతున్నారో, చేసే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, వాళ్ళు ఫేమ్ కావాలని మీరు మొన్న చూసుకున్నట్టయితే కొంతమంది ఫేమ్ కావాలని చెప్పి కూడా అట్లా చేయాలని చేసి వాళ్ళు మళ్ళీ నిజం ఒప్పుకున్నారు. కానీ అదంతా 4 రోజుల ముచ్చట. మేము గత 23 సంవత్సరాల నుంచి నేను ఈ భవిష్యవాణి అయినా సరే, ఈ అమ్మవారి పూర్ణడం అయినా సరే 23 ఏళ్ళు అవుతుంది. నేను రంగం ఎక్కి 6 ఏళ్ళ సంధి రంగం ఎక్కడం జరుగుతుంది. అంటే అలాంటి వీడియోస్ చూసినప్పుడు, లైక్ అమ్మవారు వచ్చినట్టు అలా వీడియోస్ వేసినప్పుడు కానీ, ఇక్కడ బోనం ఎత్తుకున్నప్పుడు అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుందమ్మా? అటువంటి వీడియోస్ చూస్తే అంటే ఏంది, మనము యూత్ని ఎక్కడ తీసుకెళ్తున్నాము? మనం ఇప్పుడు చిన్న పిల్లలను ఇప్పుడు అందరూ యూట్యూబ్ చూస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు కూడా యూట్యూబ్ చూస్తున్నాడు. అరే దేవుడు అంటే భక్తి లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కాకుండా మనం గురించి మన దేవతలను కాపాడుకుంటూ మనం దైవ రక్షకులం. అంటే దైవానికి ఏమన్నా అవుతుంటే, కీడైతుంటే మన సనాతన ధర్మమైనా సరే, మనం ఏదైనా దైవ విగ్రహాలైనా సరే ధ్వంసం అయితే మనం అక్కడ ఉండి మనం ఏదన్నా చెప్పాలనుకుంటే కూడా చెప్పే మనం మెసెంజర్స్. అంటే మేము ఒక మెసెంజర్స్ అంటే మేము ఒక భవిష్యవాణి చెప్తాం. కాబట్టి మేము ఆకాశవాణి ఆనాడు దైవకాలంలో దైవయుగంలో ఈ కలియుగం రాకముందు ఆకాశవాణి ప్రత్యక్షమై ఆకాశవాణి చెప్పేది. ఈ జనరేషన్లో ఈ కాలంలో ఇటువంటి జోగినుల పైన, సాధు సన్యాసుల పైన ఏదో ఒక హెచ్చరిక ద్వారా అందరికీ లోకానికి సమాచారం ఇస్తున్నారు. కాబట్టి మనం ఒక మెసెంజర్ లెక్క, ఒక గుడ్ మెసేజ్ లెక్క ఉండాలి. కానీ ఇటువంటి దాన్ని మాత్రం ప్రోత్సహించకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే ఉండాలి. అందరికి కూడా శివశక్తులకు ఒక విన్నపం, నా విన్నపం ఏంటంటే, మనం ఇటువంటి దాన్ని ఖండించుకుంటూ ఇటువంటి దాన్ని ప్రోత్సాహం ఇట్లా చెయ్యొద్దు. ఒక మీటింగ్, ఒక సభ పెడతారా, మనం దండు దావాలని కాదు, ఇవాళ తింటారు తాగుతారు ఇది లెక్క కాదు. మనము సమాజానికి ఏమిస్తున్నాము, మనము ఇవాళ తింటాం తాగుతాం ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు కాదు. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, లగ్జరీ లైఫ్ ఎవడైనా దొంగోడు కూడా చేస్తాడు, దొర కూడా చేస్తాడు. ఎట్లయినా సరే చెయ్యాలనుకున్నవాడు ఏ విధంగానైనా చేస్తారు. అది గొప్పతనం కాదు. మన దైవ మార్గము మనం పోయేది, మన లైఫ్ స్టైల్ అంటే దేవుని కోసం మనం సమర్పించుకున్నాం, మన లైఫ్ని దేవుని కోసం సమర్పించుకున్నాం. కాబట్టి మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా వాళ్ళను ఉంచాలి, వాళ్ళని ఎట్లా సన్మార్గంలో నడిపియాలనేది పెద్దలకైనా సరే, నేటి యువతకైనా సరే, మా శివశక్తులకైనా సరే, చిన్న వాళ్ళైనా సరే, పిల్లలు ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైనా పొరపాటు చేస్తే దైవం పైన నింద మోపిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అటువంటి తప్పులు చేయకుండా మనం చిన్న మిస్టేక్స్ ఇది వరకు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయిపోయింది, జరిగిపోయింది. భూమాత తల్లి ఇప్పటికి కూడా మనల్ని కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, అందరినీ కూడా చూసుకుంటూ, భూమండలం మీద ప్రతి ఒక్క జీవరాశిని కూడా చూసుకుంటూ, తప్పొప్పులు చేసినప్పుడు కూడా క్షమించుకుంటూ వస్తుంది. మనం ఎంతలో కొంత
మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. పాటించండి, అందరు కూడా పాటిస్తే అమ్మవారికి అది పెద్ద ఒక మీరు మనం బంగారు బోనం ఏదైతే సమర్పించుకుంటున్నామో ఆ బంగారు బోనంతో సమానం అన్నమాట. బంగారు బోనం కంటే ఎక్కువ ఇది, అంతే. ఇంకా అవును, రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి శివశక్తులు అని చెప్పి డిఫరెన్స్ ఏంటి ఇటు జోగినిలకి అలాగే శివశక్తులకు మధ్యలో ఆ తేడాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇద్దరు ఒకటే అని చెప్పి కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు ఏంటి? అయితే శివశక్తులు అంటే మేము కూడా శివశక్తినే, నేను కూడా శివశక్తి, శక్తి, శివం ఈ రెండు కలిస్తేనే శివశక్తి తయారవుతారు. కాబట్టి ఎప్పుడైతే అమ్మవారు మా మీద పూనుతుందో, అంటే అమ్మ అంటేనే ఆదిశక్తి, ఆదిశక్తి ఉంటేనే శివుడు కూడా ఉన్నాడు. ప్రతి సృష్టి ఆడదాని మీద ఆధారపడి ఉంది. ఆడదంటే ఆదిశక్తి, ఆ తల్లి లేనిది జగత్తు లేదు, జగం లేదనమాట. కాబట్టి ఆ అమ్మవారు ఉంది కాబట్టి, అమ్మవారు ఆవహిస్తుంది కాబట్టి శివశక్తి. తర్వాత మేము ఎప్పుడైతే ఇగో ఇప్పుడు ఈ జోగు పుస్తలు అంటారు అనమాట, ఇవి మేము ఎప్పుడైతే ఈ పుస్తలు అంటే మా ఇంటి సమక్షంలో మేము ఎప్పుడైతే మా తల్లిదండ్రుల సమక్షంలో మేము అందరిని ఒప్పించుకొని మేము జోగు లగ్గం చేసుకుంటాం అనమాట. ఈ లగ్గం చేసుకున్నప్పుడు మేము జోగినిగా మారుతాం. సో మీరు ఇప్పటిదాకా మ్యారేజ్ గురించి చెప్పారు కాబట్టి సో చాలామందికి కూడా డౌట్స్ ఉంటాయి. లైక్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామందికి డౌట్ ఇది అనమాట. సో ఎలా అవుతుంది మీ మ్యారేజ్, ఎలా అవుతుంది? మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ లగ్గం ఎట్లయితే అవుతుందో, ఇప్పుడు కత్తికి భాష్యం కట్టి అమ్మవారు దేవీజ్యమానంగా అమ్మవారు ముత్యాల పందిరిలో ఎలా అయితే కళ్యాణం చేసుకుంటుందో, మాకు కూడా కత్తికి భాష్యంగా కట్టి మేము కూడా భాష్యంగాలు కట్టుకొని అమ్మవారికి బిల్లల సూత్కాలు మాకు అవన్నీ ఉంటాయి అనమాట. బిల్లల సూత్కాలు అవన్నీ సాదా సూత్కాలు అంటారు, బిల్లల సూత్కాలు అంటారు. మళ్ళీ కంచి అంటే ఎట్లా ఎక్స్ దండలు ఉంటాయి, అవన్నీ వివిధ రకాలుగా పూల అలంకరణలు చేసుకొని మేము అమ్మవారికి కత్తికి భాష్యంగా కట్టుకొని ఇంకా మేము కళ్యాణం ఆడతాం. ఓకే, ఇంకోటి ఇది కూడా చాలామంది చూస్తూ ఉన్నాం లైక్ బయట, అంటే ఈ శారీరకంగా సంబంధించి కూడా ఎలా అంటే ప్రతి ఒక్కరు మనుషులే, వాళ్ళకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇలా అవి ఎలా అసలు ఆ థాట్స్ వస్తూ ఉంటాయా మీకు ఏంటి అసలు అది? అయితే ఇది మానవ జన్మలో ఇవన్నీ కామనే అనమాట. ప్రతి ఒక్క మనిషికి కూడా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ మేమేందంటే మేము భక్తిలో మునిగి తేలుతున్నాం కాబట్టి అంటే మాకు అటువంటి ఆలోచనలు రానియము. మేము ప్రతి 24 hours దైవ సేవ చేసుకుంటూ ప్రతి వేరే టెంపుల్స్ పోయి బోనాలు అక్కడిక్కడ సమర్పించుకుంటూ మాకు జపాలు ధ్యానాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మాకు అటువంటి ఆలోచన రాదు. మేము ఉట్టి అమ్మవారి సేవకే పరిమితులం. ఓకే, సో బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి బోనం ఎత్తుకున్నప్పుడు కూడా సో చుట్టుపక్కల చూసే చూపు కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. కొంతమంది తాగి వస్తూ ఉంటారు, కొంతమంది సంథింగ్ పాంట్ కానీ ఏవో ఒకటి కొంచెం డిఫరెంట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళ చూపు వేరే ఉంటుంది, సో వాళ్ళు మనం టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ఫేస్ చేశారా? ఇప్పుడు ఎవరైనా సరే మన కట్టుబొట్టును చూసే మన క్యారెక్టర్ని నిర్ణయిస్తారు. ఇంకోటి ఏంటంటే నన్ను చూస్తే మాత్రం ఇప్పటి వరకు నేను అంటే 20 years నుంచి నేను బోనాలు ఎత్తుకున్నా కానీ అంటే నాది ఇదే చీర కట్టు, ఇదే నిండు తత్వంతో అమ్మవారి లెక్క స్వయంగా గర్భగుడిలోకించి నేను ఇప్పుడు ముక్కుపోగు పెట్టుకొని పూలదండలు వేసుకుని గవదర్శనాలు వేసుకుంటే అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే స్వయంగా అమ్మవారి లెక్క ఉన్నామమ్మ అన్న ఒక కామెంట్స్ నేను విన్నా తప్ప ఇటువంటి చిల్లరి అంటే మాటలైనా సరే ఇటువంటి శాస్త్రాలు చేసే వాళ్ళైనా సరే విచ్చలవిడిగా ఎవరైనా ఇట్లా చేస్తుంటారు జాతరలో, అటువంటివి నేను ఎప్పటికి కూడా ఎదుర్కోను కూడా భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ కట్టుబొట్టును చూసి వాళ్ళు కూడా ఇది చేస్తుంటారు. మనం సాంప్రదాయంగా ఉండి మనం మంచిగా ఉండి మనము 10 మందిలో కాదు 100 మందిలో కాదు 1000 మందిలో కాదు మనం కట్టుబొట్టు మనం సాంప్రదాయంగా ఇలా మనం ఇట్లా ఎక్స్పోజ్ చేయకుండా మనం నడుస్తూ ఉన్నా కానీ అంటే మీరు అన్నది కరెక్టే, వాస్తవం. మీరు చెప్పింది కూడా కట్టుబొట్టు సాంప్రదాయం అంటే అది ఓకే యాక్సెప్టెడ్. బట్ మనం మంచిగా ఉన్నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండరు. సో మనం కరెక్ట్ వెళ్ళినా ఆ చూసే చూపు మన వైపు చూస్తూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక మాట మీరు ప్రశ్న మంచిగా అడుగుతున్నారు, కానీ నేను ఒక మాట ఏంటంటే మన లోపలనే ఉంటుంది ప్రతిదీ కూడా. మనం తక్కువ చిన్న చూపుగా మనం ఏదన్నా అంటే మనం చీర కట్ అయినా సరే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అయినా సరే మన లోపల తల్లితత్వం కనిపిస్తే అమ్మతత్వం కనిపిస్తే చెయ్యి ఎత్తి దండం పెడతారు. లేదు
ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఎకశకాలు చేసుకుంటా ఆకతాయి పిల్లలతోటి ఒక మాట అని అనిపించుకోవడం వల్ల వాళ్ళు ఇంకా హేళన చేస్తారు. అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం కదా, వచ్చినాం జాతరకు వచ్చినాము, మనం ఇట్లా ఉందాం అట్లుందాం మేము అనుకుంటాం. మన అంటే మా అసంటి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అందంగా రెడీ అయినాం, మేము వెళ్తే ఇట్లా చూస్తుంటారు, అట్లా ఎంతవరకు ఉండాలనో అంతవరకే. ఇప్పుడు మా దగ్గర ఎంతోమంది అనుకుంటారు, అట్లా కూడా అనుకున్నా కానీ వాళ్ళ లోపల వాళ్ళే ఉంటారు, కానీ బయటకు వచ్చి మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయరు కదా. అరే అమ్మ మంచిగా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు, మరి ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు కళ్ళకు మనం ఏం సమాధానం చెప్పలేము, చూసే చూపు అంటే నాకైతే ఇప్పటివరకు అటువంటి ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు, చేయను కూడా. ఓకే, సో ఇంకోటమ్మా, లైక్ ఇప్పుడు శివశక్తిలో కానీ ఇలా జోగిన్గా మారాలంటే కూడా వాళ్ళు ట్రాన్స్ అయిన తర్వాతనే వాళ్ళు ఇలా మారుతారు కాబట్టి, సో అందులో ఎన్ని టైప్స్ ఉన్నారంటే ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్లో ఎన్ని టైప్స్ ఉన్నారంటే ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలా, అసలు ట్రాన్స్జెండర్స్కి శివశక్తులకి అసలు పొంతన లేదు అసలు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ వేరు, మాది లైఫ్ స్టైల్ వేరు. మేము బోనాలు ఎత్తుకొని శిగం మా బోనం అంటే మా చిన్నతనం నుంచి మా పేరెంట్స్ దగ్గర మేము శివశక్తి లాగా మాకు ఇంట్లో పటం వేసి మా గురువు కూడా మా తల్లిదండ్రుల సమక్షంలో మాకు లింగధారణ చేసుకొని, అంటే ఫస్ట్ లింగధారణ చేస్తారు అనమాట. ఎప్పుడైతే అప్పుడే మేము ఒక గురువుకి ఒక శిష్యురాళ్ళగా మేము శిష్యుడిలాగా మేము రెడీ అవుతాం, అంకితం అయిపోతాం మా గురువులకు కూడా. అంటే ఒక తండ్రి తర్వాత తండ్రి, తల్లి తర్వాత తల్లి అని మేము భావిస్తాం. మేము వాళ్ళు చెప్పిన మార్గంలో మేము ఉంటాం. అది వాళ్ళ కేటగిరీ వేరు, మా కేటగిరీ వేరు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత ఇది చేస్తున్నారు, కానీ వాళ్ళ మర్యాదలు వాళ్ళైనా మేమైనా ఒకటే, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్ని. ఇప్పుడు శివశక్తులు ఎవరైతే పిల్లలు అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్న చెల్లెలు లెక్క ఉంటారు, అక్క తమ్ముళ్ళు లెక్క ఉంటారు. అట్లా మేము అక్క చెల్లెలు లెక్క, అమ్మ లెక్క, బిడ్డ లెక్క మేము అట్లా ఉంటాం అనమాట. కొన్ని రిలేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు సపరేట్, మేము సపరేట్. ఓకే, సో ఎప్పుడు మీరు ఇలా జోగినిగా మారారు? శివశక్తి ఎప్పుడు మారాడు? ఏ ఇయర్లో మారారు? నేను జోగినిగా మారి కూడా అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years అవుతుంది, 10-11 years అవుతుంది జోగు పుస్తలు కట్టుకొని. సో ఇలా అసలు ఎందుకు, ఇలా ఏదైనా సిచ్యువేషన్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయా మీలో? అంటే ఎలా కన్వర్ట్ అయ్యారు? ఎందుకంటే కొన్ని మనం విన్నాం, లైక్ అక్కడ డోల్ సౌండ్ వస్తున్నప్పుడు కూడా మనకి వైబ్రేషన్స్ వస్తాయని చెప్పి అలా కొన్ని మనం విన్నాం. కాబట్టి ఎలా మీ లైఫ్లో మీరు ఇలా జోగినిగా కన్వర్ట్ అయ్యారు? అయితే జోగిని కాకముందే శివశక్తిని కాబట్టి, నేను 7 ఏళ్ల వయసులోనే అమ్మవారు వచ్చింది. తర్వాత 11 ఏళ్ల వయసులో నాకు పటాలు గిటాలు అవన్నీ వేసి, మేము యాదవ్స్ మేము అమ్మవారికి పటాలు వేస్తారు, మా దాంట్లో మల్లన్న లగ్గాలు చేస్తారు, ఎల్లమ్మ కళ్యాణాలు చేస్తారు. కాబట్టి మాకు ఆనవాయితీ సాంప్రదాయం, మాకు తాత ముత్తాతల నుంచి అయినా సరే మాకు ఒక ఆనవాయితీ. మల్లన్న స్వామికి మేము ఫస్ట్ పండుగ ఆయనకు చేసిన తర్వాతనే మేము వేరే కార్యక్రమం అయినా సరే, కళ్యాణం అయినా సరే, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే మేము పాటిస్తామన్నమాట. ఆ సందర్భంలో తర్వాత నేను శిగం మోగిన తర్వాత ఒక 7 ఏళ్ల వయసు నుంచి ఒక 14-15 ఏళ్ల వయసు దాకా ఇంకా శివశక్తి లాగానే ఉండే. తర్వాత నుంచి ఇంకా నాకు ఒక అభిప్రాయం ఏంటంటే, నేను అమ్మవారి లెక్కగా అనిపించాలి, ఉండాలి. నేను ఒక స్త్రీ రూపం ఎత్తాలి. నా కోరిక మేరకు నేను ఇలా తయారైనా, కానీ అమ్మ చెప్పింది కాదు, ఎవరు ఫోర్స్ చేసింది కాదు, ఎవరు ఇది చేసింది కాదనమాట. నా సొంతంగా నేను చిన్నతనంలో నుంచి అయినా సరే ఒక అమ్మాయిలాగా ఉండాలి, నేను ఒక అమ్మాయిలాగానే ఫీల్ అవుతుంటే, నేను అట్లా ఉంటుంటే అంతే. ఇంకా దీంట్లో నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఇలా కలవట్టాను. ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఆ సందర్భాలలో? అలా ఉన్నప్పుడు, అబ్బాయిగా ఉన్నప్పుడు కొన్ని అమ్మాయి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీగా మనం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, లైక్ చుట్టుపక్కల వాళ్ళ తరపు నుంచి. ఇంకా ఏంటంటే నా ఫ్యామిలీ గురించి ఎన్నో రకాలుగా నేను ఫేస్ చేసిన, అంటే ఎన్నో రకాలుగా కూడా నేను ఓర్చుకున్న కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఒక అన్న ఉన్నాడు, అన్నకు పెళ్లి కావాలి అంటే మా దాంట్లో ఏంటంటే వివక్షత చేస్తారు. ఇట్లా ఏంటంటే పక్కకు పెట్టేస్తారు, మళ్ళీ సంబంధం వస్తుందో రాదో, పెళ్ళి అవుతుందో లేదో అని చెప్పి కూడా కొన్ని రోజులు దాకా ఓపిక పట్టి, తర్వాత ఆయనకు భాషింగ బలం అంటే ఆయనకు భాషింగం కట్టిన తర్వాతనే నేను పక్కకు జరగడం జరిగింది. నేను ఇలా కన్వర్ట్ అయిపోయి అమ్మవారి రూపం ఎత్తడం జరిగింది. ఓకే, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? ఎందుకంటే
హ్యాపీగా గడపాల్సిన రోజులలో కూడా మీరు అప్పటి నుంచే లైక్ 6 7 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఇలాంటి కష్టాలు, ఇలాంటి థాట్స్, ఎందుకు దేవుడు ఇలా నన్ను పుట్టించాడు, అసలు ఏంటి నా లైఫ్ ఇదని చెప్పి కోర్స్ బాధపడే ఉంటారు. ఎలా ఎలా ఉండే మీకు అప్పుడు అట్లా? చాలా అది బాధాకరం అండి. అంటే ఈ జీవితం ఎవరు ఎత్తొద్దు ఇట్లా. అంటే ఎందుకంటే ఇక్కడ ఎవరికి చెప్పినా, ఇక్కడ తల్లిదండ్రికి చెప్పినా వాళ్ళు అంగీకరించరు. అక్కడ రిలేషన్స్‌కి చెప్పినా అంగీకరించరు. జనాలకి ఎవరు సమాజానికి చెప్పినా ఎవరు అంగీకరించరనమాట. Yes. చానా ఇదేందంటే చెప్పుకోలేని పరిస్థితి. అది స్థితి అది ఎవరికి రావద్దు ఇది. అంటే ఈ లైఫ్ అనేది ఎవరికి రావద్దు. అంటే మాకు మా అంటే సిమ్టమ్సో, మా లోపల హార్మోన్ రియాక్షన్సో అంటే మా నా ఇష్టపూర్వకంగా నా మనసు కూడా అట్లా ఉండే, నా హార్మోన్స్ కూడా అట్లా అంటే దినదినానికి అట్లా అయిపోయింది. నేను కావాలనుకున్న చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన చెప్పలేను ఇంకా. Yes. ఇంకా మా డాడీ వాళ్ళైనా సరే నన్ను కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసి ఇప్పుడు జీ తెలుగుల బతుకు జట్క బండిలో Yes, yes, I డాక్టర్ know. అయిన అవును, కళ్యాణ్ అవును. చక్రవర్తి ఆయన దగ్గర కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. ఓకే. నాకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు ప్రయత్నాలు చేసిరు. కానీ అన్నిట్లో అంటే మా ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళకి ఇట్లా విఫలం అయిపోయారు. ఎందుకంటే నాకు కడాఖండిగా చెప్పేశాను, నాకు ఈ లైఫ్ అంటే ఇష్టం, నేను ఈ లైఫ్లో నేను లీడ్ చేయాలనుకుంటున్నా, నేను లైఫ్లోనే ఉంటా, నేను ఇంకా మీరు ఏది అనుకున్నా కానీ అది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది విఫలమే అయిపోతుంది, కానీ ఇది కాదని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా ఇంట్లో వాళ్ళు? ఇప్పుడైతే యాక్సెప్ట్ చేశారు. ప్రీవియస్ స్టార్టింగ్లో ఇలా చెప్పిన వెంటనే ఐ థింక్ ఏ తల్లిదండ్రులు ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి, ఆ అబ్బాయిగా పుట్టిన కొడుకు లైక్ ఇలా అయితే కూడా వాళ్ళు కూడా తట్టుకోలేరు కాబట్టి. సో ఎలా ఎలా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు? చెయ్యలేదు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, ఏడ్చి కొట్టిరు, తిట్టారు. ఎన్నో విధాలుగా నన్ను మార్చాలని ఎవరికైనా సరే, ఏ అంటే కడుపు అయినా సరే, ఏ కొడుకునైనా ఇట్లా చూడాలని ఎవరు అనుకోరు. కానీ ఏంటంటే మా డాడీకి ప్రతి ఒక్కటి కూడా కర్మ సిద్ధాంతమైనా సరే, మళ్ళా భక్తి మార్గమైనా సరే ఆయనకు చాలా అవగాహన ఉంది. ప్రతి ఒక్కటి అంటే ఆయన ఏంటంటే డిగ్రీ దాకా చదువుకున్నాడు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంది, అన్ని నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఏంటంటే సంలాయించుకోబోయింది. ఇంకా నన్ను కూడా యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నా ఇక మా అన్న పిల్లలతోటి. ఇంకా నేను కూడా ఒక 3 years అంటే గతంలో ఒకప్పుడు చూసుకుంటే చాలా మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే, సో చిన్న చూపు చూసిన వాళ్ళే, ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడ్డది. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే మీకోసం చాలామంది వెయిటింగ్లో, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూసినట్టు, పలు దగ్గర ఓల్డ్ సిటీ కానీ కొన్ని సందర్భాలలో కూడా మీరు రంగం ఎక్కుతూ ఉంటారు. లైక్ అవన్నీ గుర్తొస్తే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ మీ ఇంటికి వచ్చి సో మా ఇంట్లో పరిస్థితులు ఏంటి అమ్మా అని చెప్పి కూడా అడిగే స్థితికి మీరు తీసుకొచ్చారు. కాబట్టి ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎంటైర్ ఈ జర్నీ? అయితే ఒకటి వాళ్ళది కూడా ఏం తప్పలేదు. ఎందుకంటే ఎవరైనా సరే అట్లా వద్దు, ఆ లైఫ్ వద్దు, ఆ లైఫ్ హార్డ్, అది అట్లుంటుంది, నువ్వు ఎలా బతకగలుగుతావు, ఎట్లుండగలుగుతావు అని కూడా కొంతమంది ఆలోచన చేసిన వాళ్ళు కూడా మా రిలేటివ్స్లో అయినా సరే, లేదంటే మా మమ్మీ డాడీ అయినా సరే అట్లా ఆలోచన చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మనం కొన్ని ఇష్టాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ వదులుకొని ఇలా మారిపోవడం జరిగింది. తర్వాత నేను అందరినీ ఒప్పించి మా ఫ్యామిలీని అయినా సరే, మా రిలేటివ్స్ మెంబర్స్ అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరు వదులుకోరు నన్ను. ఎందుకంటే అంతే ఇంకా నా లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే నేను అట్లా చూసుకుంటా, వాళ్ళని కూడా ఇట్లా చూసుకుంటా. అంటే వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువగా నన్ను కూడా చూస్తుంటారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా నాకు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక అంటే మొదటి స్థానం ఇంకా గుర్తించి నా పిల్లలైన, నా శిష్యులైనా సరే, లేదంటే మా రిలేటివ్స్ అయినా సరే, మా మమ్మీ డాడీ వాళ్ళైనా సరే ఫస్ట్ ప్రాధాన్యత నాకు ఇచ్చిన తర్వాతనే నా సజెషన్స్ తీసుకున్నాకనే మిగతాది వేరే వాళ్ళ సజెషన్స్ తీసుకొని పాటిస్తుంటారు, ఇంకా నడిపిస్తుంటారు. సూపర్, నిజంగా. సో ఇంకొకటి నేను విన్నా, మీరు ఒక బేబీని కూడా అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి నేను విన్నా, ఎంతవరకు వాస్తవం? అయితే 3 months వాస్తవమే. అది 3 months బేబీని అడాప్ట్ చేసుకున్నా. ఇప్పుడు 3 years పాప నర్సరీ చదువుతుంది. మొన్ననే నర్సరీ క్లాస్లో వేసాను. ఇంకా నాకేంటంటే ఒక ఆడపిల్లకు లైఫ్ ఇవ్వాలని నాకు ఒక పెద్ద డ్రీమ్ అనమాట. అంటే చిన్నతనం నుంచైనా నేను నా జన్మ గురించి నాకు తెలుసు, నేను ఇట్లా ఉంటున్నా, నేను ఇట్లా రేపు ఫ్యూచర్లో కూడా అంటే నేను ఒక
ఒక 15 ఇయర్స్ అంటే నేను 15 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఒక ప్లాన్ అప్పుడే వేసుకున్నాను అనమాట. అంటే నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలి, ఆడపిల్లని అడాప్ట్ చేసుకోవాలని ఒక నేను అనుకున్న కళ ఉండే, అది నెరవేరిపోయింది. హ్యాపీగా ఉంటున్నా. పాప కూడా మీ అమ్మ మంచిగా నాకు బాండింగ్ ఏమంటారు చెప్పలేని బాండింగ్ అది. ఇక అట్లా ఉండిపోతుంది. సో ఆ బాండింగ్ ఇప్పుడు ఉంటుంది. ఇన్ కేస్ ఇలా అడుగుతున్నా చెప్పి ఏమనుకోకండి. సో ఇప్పుడు ఆ బాండింగ్ ఓకే ఫైన్. ఇన్ కేస్ ఫ్యూచర్లో లైక్ అదే ఆ పాపకి ఎంతో కష్టపడి మీరు పెంచుతారు, పెద్ద అయిన తర్వాత సో ఆ పాపకి మా అమ్మ కాదు లైక్ ఇట్లా ఇవన్నీ తెలిస్తే ఒక మాట చెప్పాలా, ఒకటి ఏంటంటే మనం చూసుకునే దాంట్లో ఉంటుంది అనమాట, మన ప్రేమ భావనలో ఉంటుంది. మనం కల్మషం లేని మనసుతోటి ఒక జంతువులని ప్రేమించినా కానీ నిమ్మినా కానీ అవిటివి ఏమంటారు అంటే అట్లా ఉంటుంది అనమాట ఎఫెక్షన్. మనిషి జీవితం మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత కష్టపడుతున్నాము, ఎన్ని బోనాలు ఎత్తుకుంది మా అమ్మ, ఎన్ని చేసింది నా గురించి అనేది కూడా ప్రతి ఒక్కటి అవగాహన వస్తుంది. కాబట్టి ఆడపిల్లకి ఓపిక శక్తి ఎక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకనే ఆడపిల్లని నేను దత్తత తీసుకున్నాను అనమాట. అంటే మగపిల్లలకు ఉండదు. అంటే మగపిల్లలు అంటే కొంతమందికి ఉండదని అంటున్నారు, కొంతమందికి ఉంటుంది. అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనమాట. అంటే కొంతమంది భయం భక్తి అన్నీ ఉంటేనే అట్లా ఉంటారు అనమాట. అంటే మగపిల్లలు ఆడపిల్ల ఏంది ఒక దగ్గర కూర్చుంటుంది, అంటే మనం చెప్పింది వింటది. అరే రేపు అత్తగారి ఇంటికి ఒక పలానా ఇంటికి ఇస్తున్నామంటే కూడా, అంటే ఒక మెట్టినింటికి కూడా ఇస్తే కూడా పోతుంది, అక్కడ కూడా సరిదిద్దుకుంటుంది, చేసుకుంటది. కానీ మగపిల్లలు అట్లా కాదు, ఇక ఎక్కడంటే అక్కడ అట్లా ఉంటారు. కాబట్టి మగపిల్లలు కూడా మనం ఏ జీవియాలైనా సరే, ఎవరైనా సరే, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఏదైనా సరే, మగ ఆడ అని సంబంధం లేదు, మన ఆత్మతోటి సంబంధం. ఇక మనం ఎట్లా చూసుకుంటే అట్లా వాళ్ళు కూడా అట్లా తయారైపోతారు. సూపర్ అమ్మా. సో ఇంకోటి మీ పెద్దవాళ్ళు కానీ రుద్రాక్షలు కడుతూ ఉన్నారు ఈ మధ్యలో, బాగా చూస్తూ ఉన్నాను నేను. ఏంటి అసలు ఆ రుద్రాక్షలు అంటే పటంల రుద్రాక్ష? పటంల రుద్రాక్షలు. అయితే పటంల రుద్రాక్షలు అంటున్నారు. అయితే మా టైంలో, చిన్నతనంలో నా టైంలో ఏంటంటే మా గురువులైనా ఎవరైనా సరే, మా గురువులు ఒగ్గు పూజారులైనా సరే, మా శివశక్తులలో మా గురువులైనా సరే, వాళ్ళ ఇంట్లోనే పండగ చేసి పటం వేసి పెద్దల సమక్షంలో, తల్లిదండ్రి సమక్షంలోనే ఆ లింగం కట్టేయడం జరుగుతుండే అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే విచ్చలవిడిగా అక్కడ కట్టడం, బల్కంపేటలో కట్టడము, ఇంకా తల్లిదండ్రులు లేకున్నా కానీ ఎవరికి చెప్పకున్నా కానీ ఆడగట్టడం ఈడగట్టడం, ఇక వీళ్ళు నా శిష్యులు అనడం అట్లా జరిగిపోతుంది. అది తప్పు. అది ఏంటంటే అందరినీ ఒప్పించి చేసి ఆ పద్ధతికి అనేది ఇప్పుడు మనము దేవుణ్ణి ఎత్తుకుంటున్నాం అనమాట. అంటే భగవంతుడిని ఎత్తుకుంటున్నాం. ఈ సేవకు సిద్ధమైతేనే ఆ లింగధారణ చెయ్యాలి. అట్లా లింగధారణ చేసి అంటే ఆ వ్యక్తి కూడా, ఎదుటి వ్యక్తి కూడా ఎట్లా అంటే ఎక్కడ పోతాడో తెలియదు మనకు. అంటే ఏ స్లాంగ్ ఎక్కడ పోతాడు, అంటే ఏ విధంగా నడుచుకుంటాడో తెలియదు. కాబట్టి మంచి చెడు చూసి ప్రతి ఒక్కటి మనం గమనించిన తర్వాతనే మనం 10 మంది సమక్షంలో, వాళ్ళ ఇంటి వాళ్ళ సమక్షంలోనే లింగధారణ చెయ్యాలి. అదే కరెక్ట్ గురు శిష్యుల అనుబంధం అనమాట. ఇప్పటికి కూడా మా దగ్గర ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, అమ్మ కట్టు అంటారు కానీ అట్లా గట్ట. ఎందుకంటే నా గురువు అది ఆ విధి విధానం నేర్పించారు కాబట్టి, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పాడు, అన్ని చేసిరు కాబట్టి నేను అదే ఫాలో అవుతా. ఓకే, సూపర్ అమ్మా. సో చాలా విషయాలు తెలిసినాయి మాకు ఈరోజు. సో చివరిగా మా వ్యూవర్స్ కోసం, మీరు చూసాము మీ సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా మేము చూసాము, ఆ పాటలు కూడా మీరు చాలా బాగా పాడుతూ ఉంటారు. ఒకసారి చివరిగా మా వ్యూవర్స్ కోసం ఏదన్నా పాడతారా? ఓకే, పాడతాను తప్పకుండా. సూపర్. తెల్లా చీరాలు గట్టి తెల్లారై కాలు దొడగో, యాడికి పోతావు వేగన్లా పోషమ్మా వేగన్లా, పచ్చా చీరాలు గట్టి పచ్చారై కాలు దొడగోయ్, యాడికి పోతావు వేగన్లా పోషమ్మా వేగన్లా, వేగన్లా పోషమ్మా వేగన్లా. అవ్వేడు పాయాలు ఇవ్వేడు పాయాలు, అవ్వేడు పాయాలు ఇవ్వేడు పాయాలు, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ. బండితో బండారు కుడకతో కుంకుమ, బండితో బండారు కుడకతో కుంకుమ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ.
మ్మ్, ఇంకో పాట ఎల్లమ్మ పాట పాడతా. సూపర్ పాడండి. ఆ, ఒకే సిడప్పంట ఒక శివ సత్తంట, ఒకే సిడప్పంట ఒక శివ సత్తంట, కాలగదలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గద్ద దిగి రామమ్మ జోగురాలెల్లమ్మ, రెండేసి డప్పులు ఇద్దరు శివ సత్తులు, రెండేసి డప్పులు ఇద్దరు శివ సత్తులు, కాలుగదలియమ్మో మా ఊరాలెల్లమ్మ, జర గద్ద దిగి రావమ్మ జోగురాలెల్లమ్మ, మూడేసి డప్పులు ముగ్గురు శివ సత్తులు, మూడేసి డప్పులు ముగ్గురు శివ సత్తులు, జరకాలు గదలియమ్మో నా తల్లి మైసమ్మ, జరకాలు గదలియమ్మో నా తల్లి మైసమ్మ, జరగద్ద దిగి రావమ్మో బంగారు మైసమ్మ. రైట్, సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో బయటికి వెళ్తూ ఉన్నారు, అన్ని ప్రాంతాలలో చేస్తూ ఉన్నారు బోనాలు. సో మీ దగ్గర ఎప్పుడు బోడుప్పల్లో ఎప్పుడు పండగ ఎలా జరగబోతుంది ఈసారి? ప్రతిసారి ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో అంటే మా మా బోడుప్పల్ ఇది మేము బోడుప్పల్లో ఉంటాము. ఓకే. బోడుప్పల్లో ఏంటంటే ఒక సాంప్రదాయం అనమాట. ఏంటంటే బోనాలు అయిపోగానే రాఖీ పండుగ రావడం ఒక విశేషం అనమాట. ఆడపిల్లలు అంటే ఆడపడుచులు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఇస్తారు కాబట్టి ఆ ఊర్లో అన్ని బోనాలు అయిపోయిన తర్వాత మాదే చివర జరుగుతుంటుంది అనమాట. ఇక మా బోనాలకు వచ్చి రాఖీలు కట్టి వెళ్ళడం అనేది అంటే గతంలో నుంచి వచ్చిన సాంప్రదాయం అనమాట. అంటే ఇక్కడ మా బోడుప్పల్ బంగారు మైసమ్మకు చాలా విశిష్టత. ఆ తల్లి అంత మైమగల్ల తల్లి. కోరిన భక్తులకు కొడుకులను ఇస్తే, అడిగిన భక్తులకు ఆడపిల్లలను ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులైనా సరే, ప్రతి ఒక్క సామాన్యుడైనా సరే, ఉన్నత వాళ్ళైనా సరే కానీ అమ్మవారికి దండం పెట్టండి దాచానమనంది మాత్రం ఇక్కడ నుంచి ఊర్లకించి బయటికి వెళ్ళారనమాట. ఏ ఒక్క మంచి కార్యంకైనా సరే, ప్రతి ఒక్క కార్యానికైనా సరే, చిన్న కార్యమైనా సరే, పెద్ద కార్యమైనా సరే, అమ్మవారి దీవెనలు తీసుకొని అమ్మవారికి ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాతనే మాకు ఒక ఆనవాయితీ, మా బోడుప్పల్ జనాలకు అందరికీ ఒక ఆనవాయితీ అనమాట. ఎందుకంటే లోకాల నీళ్ళ లోకశక్తి జగన్మాత మా ఊర్లో ఉన్నందుకు మేము చాలా గొప్పగా మేము సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే ఆ తల్లి మాకు ఆ పొద్దు నుంచి అయినా సరే, అంటే ఆ జనరేషన్ నుంచి అయినా సరే, ఇప్పటి వరకైనా సరే ఆ తల్లి మొక్కిన వారికి మోక్షంబునిస్తుంది అనమాట. ఎవరెవరైతే మనసు లోపల ఏదైతే కోరికలు ఉంటాయో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ తల్లి జాతర అత్యంత వైభోగంగా ఉంటుంది అనమాట. అంటే మన రెండు కళ్ళు కూడా చాలవు, అంత వైభోగంగా ఉంటుంది ఆ తల్లి. ఇప్పుడు నాకు రోమాలు చూడండి ఇట్లా ఇదవుతుంది అనమాట. అంటే ఆ తల్లి ఇంకా నేను చెప్పలేను. 3 ఏళ్ళకి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంది. అంటే ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం అట్లా పెడతారనమాట. మధ్యలో ఒక సంవత్సరం పెద్ద పండగ. ఈసారి పెద్ద పండగ, రంగము, బలి గంప అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా అంగరంగ వైభోగంగా. అంటే ఏమంటారు, రాజకీయంగా ఒక్కొక్క వేరే వేరే పార్టీ అయినప్పటికి కూడా అందరు కలిసికట్టుగా, అంటే రాజకీయ నాయకులు అంటే ఏ రాజకీయం కాకుండా రైట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రంగమైనా సరే, ఆ బోనాల పండుగ అయినా సరే అందరు కలిసికట్టుగా చేసుకుంటారు కదా. అంత అద్భుతమైన దృశ్యం మనం ఎక్కడ ఏ ప్లేస్లో కూడా మనం చూడలేము అంతే. ఇంకా ఈ బోడుప్పల్ అంటే బోనాలు, బోడుప్పల్ అంటే బోనం అంటేనే బోడుప్పల్, జాతర అంటేనే బోడుప్పల్. సూపర్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తుంది బోడుప్పల బోనాలు అని చెప్పమ్మా. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. అమ్మవారి ఆశీర్వాదాలు, మా బోడుప్పల్ బంగారమైసమ్మ ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు.